ప్రభువుబేట అందరికీ వందనాలండి. పౌలు గారు మనకి ఫిలిప్పీ 4:11లో ఒక అంశాన్ని తెలియపరిచారండి. సంతృప్తిగా కలిగి జీవించాలి. ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించడం. అంటే మనం డబ్బున్న వాళ్ళతో ఎవరితోని మనం వేరే వేరే వాళ్ళతో మనం పోల్చుకోకూడదన్నమాటండి. ఇప్పుడు రాజుగారు ఒక ఉద్యానవనంలోకి వెళ్తున్నప్పుడు గేట్‌లో ఒక రావి చెట్టు కనిపిస్తుందండి. రావి చెట్టుని అడుగుతారన్నమాట. "ఎందుకు నువ్వు అలాగ ఎండిపోతున్నావు" అంటే, "నేను కొబ్బరి చెట్టులాగా లేకపోతున్నాను. నిటారుగా నిలవలేకపోతున్నాను" అని చెప్పి కొబ్బరి చెట్టు దగ్గర అడుగుతాడు. "కొబ్బరి చెట్టు నువ్వెందుకు ఎండిపోతున్నావు" అంటే, కొబ్బరి చెట్టు చెప్తుంది, నేను ద్రాక్ష తోటలాగా నేను పాకలేకపోతున్నానని చెప్పి కొబ్బరి చెట్టు చెప్తుందండి. ద్రాక్ష తోట దగ్గరికెళ్ళి మళ్ళీ అడుగుతాడు. ద్రాక్ష తోట నువ్వెందుకు అలాగ అయిపోతున్నావు అంటే, ద్రాక్ష తోట అంటుందండి, నేను సన్నజాజిలాగా నేను ఉండలేకపోతున్నానని చెప్పి సన్నజాజితో తన పోల్చుకొని చెప్తుందండి. సన్నజాజితో పోల్చేది అప్పుడు రాజు మళ్ళీ సన్నజాజి దగ్గరికెళ్ళి అడుగుతారు. సన్నజాజి నువ్వు మట్టికి నిండుగా పుష్కలంగా ఉంటున్నావు. అనేక స్మెల్ ఇస్తున్నావు. వీళ్ళ మట్టికి రకరకాలుగా నీతో పోల్చుకుంటున్నారు. ఏమిటి అని అడిగితే అప్పుడు చెప్తుంది సన్నజాజి చెప్తుంది, రాజుగారు మీరు కొబ్బరి చెట్టు కావాలని కొబ్బరికాయలు కావాలని చెప్పి కొబ్బరి చెట్టు వేసుకున్నారు. రావి చెట్టు కావాలని రావి తీసుకున్నారు. అలాగే ద్రాక్ష చెట్టు కావాలని ద్రాక్ష చెట్టు వేసుకున్నారు. అవి ఒకదానితో ఒకటి పోల్చుకుంటున్నాయి. నేను మట్టికి దేనితోనూ పోల్చకుండా నాకున్నది సన్నజాజి స్మెల్ అయితే నేను ఏదైతే ఇవ్వాలనుకున్నా అది స్మెల్ ఇస్తూ ఉన్నది నా దాంట్లో నేను జీవించడానికి ప్రయత్నం చేస్తున్న వల్ల నేను ఇలాగే ఉండగలుగుతున్నానండి. అదండి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆత్మీయ బిడ్డలారా, మనం ఎదుటి వారితో పోల్చకూడదు. అది ధన విషయంలోనో కానీ, ఏ విషయంలోనైనా సరే పోల్చకుండా ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా జీవించగలిగితేనే దేవుడి విషయంలో మనం ముందుకు కొనసాగడానికి ముందుగా అవకాశం ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని ప్రభు బిడ్డ అందరూ మీరు గమనించాలని కోరుచున్నాను.